శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డా, నువ్వు కోరింది నా పిడికిలిలో దాచి ఉంచానమ్మా. అదేంటో వెంటనే తెలుసుకో. నీ బాబా నీకు ప్రసాదించింది వెంటనే అందుకో తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారు తన బిడ్డలు కోరింది తన పిడికిలిలోనే దాచి ఉంచానని చెబుతూ ఉన్నారు. వెంటనే వచ్చి నీ బాబా నీకేం ప్రసాదిస్తూ ఉన్నారో దానిని వెంటనే తీసుకోమ్మా, అందుకో, ఆలస్యం చేయవద్దు అని బాబా గారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. అసలు బాబా గారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో, తన బిడ్డలకు బాబా గారు స్వయంగా తన చేతులతో ఏం అందించబోతూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు, బిడ్డా, నువ్వు ఎప్పుడైతే నీ భారమంతా భగవంతునిపై వేసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తావో అప్పుడే నువ్వు కోరినవి, నీకు కావలసినవి నీకు అందుతాయి. నీకు ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు బాగా తెలుసమ్మా. నువ్వు నా దారిలో నడిస్తే నీకు మంచి భవిష్యత్తును నేను అందిస్తాను. అలా కాకుండా నీ అంతటా నువ్వు చెడు నిర్ణయాలు తీసుకొని చెడు దారిలో నడిస్తే ఎలా చెప్పు? కాబట్టి ముందే ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో. క్షణంలో నీకు మంచి భవిష్యత్తు ఈ తండ్రి కల్పిస్తారు బిడ్డా. నా బాబా నాకు తోడుగా ఉన్నారు, ఇక నాకు ఎందుకు భయం అని నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే ఆ వెళ్ళగలిగిన రోజు నీతో పాటు నేను కూడా నీ దారిలో నడుస్తాను. నువ్వు గెలుపు సాధించినప్పుడు, నీ భుజాన్ని తడుతూ నీకు ఓటమి ఎదురైనప్పుడు నీకు ధైర్యం చెబుతూ నిన్ను మంచి మార్గంలో నేను నడిపించుకుంటానమ్మా. ఎవరైతే అందరితో ఈర్ష లేకుండా స్నేహభావంతో ఉంటారో వారు నాకు ఎంతో ప్రియమైన వారు. ఆస్తి పైన, డబ్బు పైన మమకారం లేకుండా సుఖ దుఃఖాలలో కూడా ఎవరైతే ఒకేలా ఉంటారో, స్థితప్రజ్ఞులుగా ఉంటారో వారితో నేను ఎల్లప్పుడూ ఉంటాను. ఎవరైతే భక్తి శ్రద్ధలతో నాలో ఐక్యమవుతారో, నమ్మకంతో నన్ను పూజిస్తారో వారిని నేను ఎప్పుడు ఏ క్షణంలో అయినా రక్షించుకుంటాను. నీకు ఎప్పుడు కష్టం వచ్చినా కానీ బాబా అని నన్ను పిలువు, వెంటనే నేను నీ ముందుంటానమ్మా. నేను పదే పదే ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానో తెలుసా? నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నీకు బాధ రాగానే నువ్వు కృంగిపోతూ ఉన్నావు. నీకు ఎప్పుడు కష్టం వచ్చినా లేక నీకు ఎప్పుడు నచ్చని పనులు జరిగినా కానీ అంతా నీ మంచికే అని అనుకో. అది కేవలం నీకు శిక్షణ మాత్రమే, శిక్ష కాదు తల్లి. శరీరం మరణించాక ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయడానికి ఈ శిక్షణ. బాబా నీకు ఏం చెబుతున్నారో అర్థమవుతుందా తల్లి? చూడమ్మా, భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చేది నువ్వంటే ఇష్టం లేక కాదు, నిన్ను బాధ పెట్టాలని కూడా కాదు తల్లి. బంగారాన్ని ఎలా అయితే మంటలలో వేసి మంచి ఆభరణంలాగా తయారు చేస్తారు, అలానే నిన్ను కూడా మంచిగా, బలంగా, సమర్థవంతంగా తయారు చేయాలని అలా భగవంతుడు చేస్తున్నాడని గుర్తించుకో. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సమస్యలు, ఓటములు అన్నీ ఎదురవుతాయమ్మా.
వారి ప్రతి సమస్యకి పరిష్కారాలు ఉంటాయి. ఓటమికి కారణాలు కూడా ఉంటాయి బిడ్డ. ఏ కారణమూ లేకుండా నీ జీవితంలో ఏదీ జరగదు. కానీ కొన్ని విషయాలు నీ జీవితంలో జరగటానికి అసలు కారణం నువ్వే అవుతావు. ఆ విషయాన్ని నువ్వు గ్రహించు. నువ్వు అలా కాకుండా నువ్వు చేసిన తప్పుకి వేరొకరిపై నిందలు వేసేస్తూ ఉన్నావు బిడ్డ. ఆలోచించు. ఇది న్యాయమేనా? నువ్వే ఒకసారి ఆలోచించు తల్లి. నువ్వు చేసిన తప్పులకి కేవలం కారణం నువ్వే అవుతావు. ముందు నువ్వు మారాల్సి ఉంటుంది. నువ్వు మారనంత వరకు నీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు బిడ్డ. నీ బాబా కూడా అందులో ఎలాంటి సహాయం చేయలేడు. ఎందుకంటే ముందు నువ్వు మారి మంచి మార్గంలో నడిస్తేనే కదా నీ బాబా నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. నీ బాబా మాట ప్రకారం పనిచేయి. అంతా సవ్యంగా జరిగిపోతుందమ్మా. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో ఆలోచించు. దానికి కారణం నువ్వే అయితే ఆలోచించి ఆ తప్పుని సరిదిద్దుకో. చివరికి నువ్వనుకున్నది తప్పకుండా నువ్వు సాధిస్తావు తల్లి. జ్ఞానం కలిగిన వారు తమ స్వార్థం కోసం కర్మలను తెచ్చిపెట్టుకోరు. వారు చేసే మంచి పనులకు ప్రతిఫలాన్ని కోరరు. ఈ ప్రపంచమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నారని మంచిగానే మంచి పనులు చేస్తారు. అదే అసలైన జ్ఞానం. ప్రతిసారి నీకు అవకాశాలు రావు కదా తల్లి. వచ్చినప్పుడే వాటిని ఉపయోగించుకోవాలి. లేదా అవకాశం రాగానే నీ అవసరాన్ని సృష్టించుకొని ఉపయోగించుకోవాలి. లేకపోతే జీవితంలో ఎదురు చూపులు తప్ప ముందడుగు ఉండదమ్మా. ఎందుకంటే ఎవ్వరూ కూడా నీకు పూలదారిని ఏర్పరచరు కదా తల్లి. మనమే మన దారిని ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. మనిషి ఎంత కష్టపడ్డా కానీ తను సంపాదించిన డబ్బుని చనిపోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకొని పోలేరు కదా. కానీ అదే ఇతరులకు సహాయం చేస్తే అది పుణ్యకర్మగా మారి నీతో పాటే వస్తుంది. జన్మ జన్మలో నీతోనే ఉంటుంది. ఇదే అసలైన సంపద. ఆ సంపద నీ జీవితానికి ఇంకా రాబోయే జన్మకి కూడా ఉపయోగపడుతుందమ్మా. నీ సాయి చెప్పింది అర్థమవుతుంది కదా. నీకు ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయం చెయ్యి బిడ్డ. తప్పకుండా నేను నీకు కావలసింది ప్రసాదిస్తాను. నువ్వు ఎంత సహాయం చేస్తూ ఉంటావో అంతకు రెండింతలు మూడింతలు నువ్వు చేసే సహాయాన్ని బట్టి నీ మంచి మనసుని బట్టి నేను నీకు ప్రసాదిస్తానమ్మా. అందులో ఎలాంటి సందేహం లేదు బిడ్డ. అతి త్వరలోనే నువ్వు కోరింది నా చేతిలో నుండి తీసి నీ చేతిలో పెడతానమ్మా. ఆనందంగా ఉండు. ఈ తండ్రిపై నమ్మకంతో ఉండు. శ్రద్ధ సబూరిని అలవరుచుకో. నువ్వు ఈ తండ్రి ఆశీర్వాదంతో పుట్టిన సాయి బిడ్డవి తల్లి. నువ్వు నా దగ్గర భద్రంగా ఉంటావమ్మా. ఇక ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించు. నీకు అంతా మంచే జరిపిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పారండి. ఎవ్వరి జీవితం కూడా పూల పంపు కాదమ్మా. పూలదారి నీకెవ్వరూ చూపించరు. అవకాశం రాగానే దానిని నువ్వు పూలదారిలా మార్చుకోవాలి. అవకాశాన్ని సృష్టించుకొని నీ అవసరాన్ని తీర్చుకోవాలి. మంచిగా ఆలోచించాలి. మంచి పనులే చేస్తూ ఉండాలి. ఏ రోజైతే నువ్వు సాయి మార్గంలో నడుస్తావో అప్పుడు నీకు ఎల్లవేళలా నేను తోడుంటాను. ఒక్కసారి ప్రేమగా బాబా అని పిలిస్తే చాలు, నేను నీ ముందుంటాను. కానీ చెడు మార్గంలో నడిచి
చెడ్డ కర్మలను ఆచరించినప్పుడు ఈ తండ్రి కూడా ఏం చేయలేరు బిడ్డ అని బాబాగారు చెబుతూ ఉన్నారండి. బాబాగారు తన బిడ్డలతో, తల్లి నువ్వు మంచి కర్మలు చేసినప్పుడు ఆ మంచి కర్మలు అనేవి జన్మ జన్మలు నీతోనే ఉంటాయి, మంచి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాయి. అది ఎన్ని జన్మలైనా సరే ఆ మంచి కర్మలు అనేవి నిన్ను వెంటబెట్టుకొని ఉంటాయి తల్లి. కానీ నువ్వు సంపాదించిన డబ్బు కానీ, పేరు కానీ, ప్రతిష్ట కానీ ఇవేవి కూడా నీతో రావు. మహా అయితే కొద్ది రోజులు నిన్ను తలుచుకొని మర్చిపోతారమ్మా. అందుకే కష్టమైనా సరే మంచి చేస్తూ ఉండని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. బాబాగారు మనకైతే ఏదైతే చెబుతూ ఉన్నారో ఆ మాటలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా మీరు బాధపడవద్దు, భయపడవద్దు. బాబాగారు తన బిడ్డలు కోరింది ప్రతి ఒక్కదాన్ని నెరవేరుస్తారండి. దానికంటూ కొంత సమయం ఉంటుంది. ఆ సమయం రాగానే అన్నీ కూడా బాబాగారు తన దోసిలతో తీసుకొచ్చి తన బిడ్డలకు అందించేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో ప్రశాంతంగా, సంతోషంగా మీరు జీవించాలి. ఆ సంతోషాన్ని బాబాగారు చివరి వరకు తన బిడ్డలకు అందిస్తారు. అందులో ఎలాంటి 1% కూడా సందేహం ఉండకూడదు. అర్థమైందా ఫ్రెండ్స్? బాబాగారి బిడ్డలు మనం బాబాగారిని కొలవడం లేదు, ఆ తండ్రే మనల్ని తన బిడ్డలుగా ఎంచుకొని తన దగ్గరకు తీసుకున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తండ్రి దగ్గర మనందరం కూడా, సాయి బిడ్డలందరూ కూడా చాలా భద్రంగా ఉంటారండి. అర్థమవుతుందా? ఇక అనవసరమైన ఆలోచనలన్నీ మానేసి సంతోషంగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకి సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.